హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను అశోక రీహాబ్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే గారి దగ్గర ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు వృత్తిపరంగా. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సచిన్ గారు. హలో అండి. చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం, సో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. మెయిన్గా ఏంటంటే మన అశోక చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. అండ్ మెయిన్గా ఏంటంటే హియరింగ్ ఇష్యూస్ చాలా మందికి వస్తున్నాయి. బిఫోర్ ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం. కరెంట్ నవ్ ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి వీడియోలో ఎందుకు వస్తుందో చెప్తున్నాం, కానీ మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లక్షణాలు ఎలా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హియరింగ్ ఇష్యూస్ లో మెయిన్ గా ఫస్ట్ మనం గమనించే లక్షణాలు ఏంటి అసలు? కొందరికి ఏంటంటే పెయిన్ తో స్టార్ట్ అవుతుంది. పెయిన్ తో స్టార్ట్ అయిన వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళే రెస్పాండ్ అవుతారు. పెయిన్ వస్తుందని చెప్తారు కాబట్టి అర్థమైపోయి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, విజిట్ వచ్చి చూపించుకోవడం అనేది చేస్తుంటారు. రెండవది కోల్డ్ ఉన్నప్పుడు కూడా చాలా మందికి అర్థం కాదు వినిపిస్తుందా లేదా అన్నది. కొంతమంది ఏమంటారంటే నాకు బ్లాకింగ్ సెన్సేషన్ ఉంది, అది తక్కువ వినిపిస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే యూస్టిషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ అవుతుంది, అది దాంట్లో ఫ్లూయిడ్ అంతా నిండిపోతుంది మిడిల్ ఇయర్ లో, యూస్టిషన్ ట్యూబ్ లో అంతా. దాని వల్ల కూడా మనకి తగ్గుతుంది. సో మెయిన్ గా ఎప్పుడు మనం గుర్తించాలి అంటే ఎదుటి వాళ్ళు అంటే మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడటం, అంటే చిన్న సైలెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా దాంట్లో గట్టిగా మాట్లాడటం, టీవీ వాల్యూమ్ హైగా పెట్టుకోవడము, మ్యూజిక్ హైలో పెట్టుకోవడము, కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ అడగడము. అంటే నార్మల్ కాకుండా అబ్నార్మల్ ఇష్యూస్ అన్ని కూడా హియరింగ్ సంబంధించి వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ గా మనం భావించవచ్చు. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈవెన్ పార్టిసిపేషన్ కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదో అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు పార్టిసిపేట్ కూడా అవ్వరు దాంట్లో. సో అలా దానికి డిప్రెస్ అవ్వడము, లేదంటే యాంగ్జైటీగా ఫీల్ అవ్వడము, లేదంటే షేమ్ఫుల్నెస్ రావడము, ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకరికి చెప్పలేకపోవడము, లేదు అంటే ఇంకా ఏం చేస్తుంటారు పేషెంట్స్ అంటే అర్థం అవ్వట్లేదు చెప్పిందని వాళ్ళ లిప్ రీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ముఖ కదలికలు, పెదాల కదలికలను బట్టి అర్థం చేసుకుంటారు, ఎక్స్ప్రెషన్స్ ని బట్టి కూడా అర్థం చేసుకుంటారు. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా టాపిక్ ని చూసి అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని మనం డాక్టర్ దగ్గరికి కంపల్సరీగా తీసుకురావాల్సి ఉంది. అంటే న్యూరో ఉన్న ఒక క్లయింట్ కి ఏంటంటే నార్మల్ గా ఉన్న క్లయింట్ కి కొంచెం వినిపించదు. ఆ వినికిడి శక్తి తగ్గిపోయిన తర్వాత న్యూరో అంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడము, ఆ ఇష్యూస్ వల్ల ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే షైనెస్, ఇందాక మీరు చెప్పారు నాకు ఆల్రెడీ వినిపించట్లేదు కదా, మిగతాది కూడా నేను అంటే బాడీకి మైండ్ కి పని చెప్పట్లేదు, అలా ఒక డంప్ లాగా ఉంటున్నారు. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి చెవుల నుంచి చీము కారుతుందట. సో ఇది ఒక స్టడీ ఉందండి. ఇప్పుడు మనకి ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అని అంటాం మనం. ఎగ్జాక్ట్లీ సార్. డ్రగ్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, లేదంటే ఒక న్యూరో పేషెంట్ ఉన్నారు, లేదంటే ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారు, లేదంటే ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నారు, ఆర్ఎల్స్ వీరికి అన్నింటికి కామన్ గా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. సో వీళ్ళలో ఏంటంటే కంటిన్యూగా మెడికేషన్ పడతానే ఉంటుంది, ఎప్పుడు వేసుకుంటానే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఇతర అవయవాల పైన ఎక్కువ భారం అనేది, ఆ భారం పడడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనకి హియరింగ్ లాస్ అనేది ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఫ్లక్చువేషన్ కూడా ఉండొచ్చు. అంటే ఒకవేళ హయ్యర్ యాంటీబయాటిక్ టాక్సిన్ మెడికేషన్ ఏదైనా తీసుకున్నారు అంటే దాని ప్రభావం అనేది చాలా వరకు మనకి మన హీరింగ్ ఫంక్షన్ పైన కూడా పడుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనము డాక్టర్కి వెంటనే సంప్రదించి లేదంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానివ్వండి చేస్తే మాత్రం చాలా వరకు మనకి లాభదాయకంగా ఉంటుంది. అది కొంతమంది పేషెంట్స్ ఏమంటారు అంటే నాకు ముందు నుంచి మాట్లాడితే నాకు బాగా వినిపిస్తుంది, వెనక్కి నుంచి మాట్లాడితేనే నాకు అర్థం అవడం లేదు అని అంటారు. అలా పేషెంట్స్ ఎందుకు అంటారు అంటే వాళ్ళు ముందర ఉన్నారు అంటే వాళ్ళు లిప్ రీడ్ చేస్తారు, అంటే ముఖ కదలికలను వాళ్ళు చూసి హావభావాలని చూసి అర్థం చేసుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా వినిపిస్తుంది అని అంటారు. అదే వెనక్కి నుండి మాట్లాడితే మాత్రం కాబట్టి అది కూడా కంప్లైంటే కదా, అది చాలా మంది హియరింగ్ మెయిన్ ఇష్యూ యాక్చువల్లీ. సో ఇంకొకటి ఏంటంటే హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు మన ఇక్కడ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి థెరపీస్ ఉంటాయి డాక్టర్? ఓకే, చిన్నపిల్లల్లో అయితే మనకి కాక్లియర్ ఇంప్లాంట్ చిన్నపిల్లల్లో అయితే అంటే పుట్టుకతో వచ్చింది కానివ్వండి, పుట్టుకతో అంటే ఏదైతే కంజనైటల్ హియరింగ్ లాస్ అని అంటాం మనం దాన్ని. ఒకవేళ ఆల్ హౌస్ ఉంది అంటే మనం అర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్ట్లు ఇచ్చేసి దాంట్లో వల్ల మనకి హియరింగ్ లాస్ ఉంది అంటే
వాళ్ళకి మనం హీరింగ్ ఎయిడ్ పెట్టి హీరింగ్ ఎయిడ్ ఇన్స్టాల్ చేసి హీరింగ్ ఎయిడ్ ఫిట్టింగ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఆడిటరీ వర్బల్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆడిటరీ వర్బల్ థెరపీ ఇస్తూనే ఆ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్కి కూడా మనం కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మాత్రం కాక్లియర్ ఇంప్లాంట్కి మనము ఆ పేషెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, అంటే స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకవేళ అది రాకపోతే మాత్రం మనము ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎన్జిఓనో లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ నుండి వాళ్ళకి సపోర్ట్ చేయడం, లేదు అంటే పేరెంట్స్ ఒకవేళ పెట్టుకోగలుగుతారు అంటే మాత్రం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంప్లాంట్ అనేది లోపల బిగిస్తారు, చెవు లోపల మనకి బిగిస్తారు కాబట్టి ఇట్స్ కాస్ట్లీ సర్జరీ అనమాట. మనకి అరౌండ్ మనకి 7 to 12 lakhs మధ్యలో మనకి అవుతుంది ఒక్కొక్క ఇంప్లాంట్కి మనకి. సో వీ డూ దాట్ వన్ అనమాట. అదర్వైజ్ మనము ఈ కాక్లియర్ ఇంప్లాంట్ కాకుండా మనం హీరింగ్ ఎయిడ్స్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. అయితే సచిన్ గారు, ఒక హీరింగ్ ఎయిడ్ ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్తున్నారు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి చేస్తామంటున్నారు. Yes. అది వన్స్ ఆటోమేటిక్ గా మన బాడీలో ఫిక్స్ చేసిన తర్వాత Yes. వీళ్ళు నెక్స్ట్ చేయాల్సిన కొన్ని వర్క్స్ ఉంటాయి. బేసికల్గా ఇప్పుడు ఏంటంటే డ్రైవ్ చేస్తున్న ఇయర్ పోడ్స్ పెట్టుకుని వెళ్తున్నాం, కంటిన్యూగా ఫోన్ పట్టుకోకుండా ఇయర్ పోడ్స్తో ఫోన్లు మాట్లాడుతున్నాం, హై మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాం, బయట కూడా ఎక్కువగా సౌండ్ సిస్టమ్స్లో కొంతమంది లైఫ్ స్టైల్ ఉంది. సో వాళ్ళు కొంతవరకు వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలంటారా, సేమ్ అలాగే కూడా కొంతవరకు చేసుకోవచ్చు అంటారా, ఏం చెప్తారు? యా అండి, డెఫినెట్గా మనము ఎంత నాయిస్ని తగ్గిస్తే మనకి ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది మన ఓన్ ఏదైతే మన ఓన్ ఆర్గాన్ ఏదైతే ఉందో అది, దాంతోపాటు ఇతరులకు కూడా దానివల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనము మినిమల్ వాల్యూమ్తో, మినిమం ఆర్ నార్మల్ వాల్యూమ్తో కనుక మనం వెళ్తే కనుక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే యంగ్ జనరేషన్ ఏం చేస్తుంది అంటే చాలా వరకు ఇయర్ పాడ్స్తో పాటలు వినడం కానివ్వండి, కాన్ఫరెన్సెస్, ఇప్పుడు ఎవరైతే అడల్ట్ ఉన్నారో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు వెబినార్స్ అని లేదంటే వర్చువల్ మీటింగ్స్ అని అప్పుడు కూడా వీళ్ళు చాలా వరకు హెడ్ ఫోన్స్ యూస్ చేయడం అనేవి చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకటి చెవు కండరాలు దెబ్బతింటాయి, రెండవది టింపానిక్ మెంబ్రేన్ అంటే కర్ణభేరి అనేది దెబ్బతింటుంది. దాంతోపాటు మనకి దెబ్బతినేది మన నరాలు. ఈ నరాలు ఒకసారి వీక్ అయ్యాయి అంటే మాత్రం మనం చాలా వరకు మెడిసిన్తో ట్రీట్ చేయడానికి ఉండదు మనకి. సో అప్పుడు మనం అల్టిమేట్గా వెళ్ళాల్సింది హీరింగ్ ఎయిడ్ అనమాట. సో మీ లైఫ్ స్టైల్ని కాస్త మీరు మెరుగుపరిస్తే కనుక హీరింగ్ ఎయిడ్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మాత్రం మీరు తక్కువ వాల్యూమ్తో వినండి, అండ్ ఎక్కువ బేస్ ఉన్న లౌడ్ మ్యూజిక్ని మీరు ఎక్కువ అవాయిడ్ చేయండి. దాన్ని కూడా ఇలా చేస్తే మాత్రం యూ విల్ హియర్ ఫర్ లాంగర్ టైం. అండ్ ఇంకొకటి నేను చూస్తున్న ఇష్యూస్ ఏంటంటే డాక్టర్, హెడ్ బాత్ చేస్తాం కదా, Yes. హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం ఎంతో కొంత వాటర్ చెవుల్లోకి వెళ్ళిపోతుంటుంది. అవును. చిన్నప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పాలంటే కొంచెం దూద్ పెట్టుకోండి అని చెప్తుండే. ఎందుకు? దురద రావడం మొదలైన తర్వాత వీళ్ళకి దూద్ పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది, కాటన్ పెట్టుకుంటే అని చెప్తుంటారు. కానీ కరెంట్ ఏంటంటే హెడ్ బాత్ చేస్తున్నాం, సేమ్ దురద కంటిన్యూ అవుతుంది, ఆ బర్డ్స్ పెట్టి తిప్పేస్తూ దానివల్ల కూడా కొంచెం కర్ణబేరి అనేది ఇబ్బందికి గురవుతుంది అనేది టెక్నికల్గా చెప్తున్న మాట. అది ఎప్పుడు మనకి సివియర్గా ఇబ్బంది అవుతున్నప్పుడు మేము మీకు Yes. చెప్తున్నాం. సో దురద అనేది ఫస్ట్ చెవులో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా అవ్వద్దా? ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న అండి. సో బేసిక్గా ఏంటంటే పెద్దవాళ్ళ ముందు ఆయిల్స్ అనేది వేసేవారు. సో మనం ఏమంటాము అంటే ఆయిల్స్ అనేవి వేయకూడదు, ఎందుకంటే ఒకవేళ వేడి ఆయిల్ అలా మీరు వేస్తే కనుక లోపల ఉన్న స్కాల్ఫ్ ఏదైతే ఉందో అది చెరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అంటే కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందుకని ఆయిల్స్ వేయొద్దు అని అంటాం మనం. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే స్కాల్ఫ్ ఉంటుందో చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ ఉంటాయి, అంటే మీరు ఎప్పుడైతే ఇయర్ బర్డ్ పెట్టి ఇలా తీస్తే కనుక మీకు కనిపిస్తుంది చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి. ఈ హెయిర్ ఏంటంటే మనకి ఈ బయట నుండి వచ్చే ఫారెన్ బాడీని కానివ్వండి, లేదంటే దుమ్ము ధూళిని కానివ్వండి, కర్ణభేరికి తగలకుండా డైరెక్ట్గా హిట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దోస్ ఆర్ ద ప్రొటెక్టర్స్, వారియర్స్ అన్నమాట వాళ్ళు మనకి. సో ఒకవేళ మనము ఈ ఇయర్ బడ్ పెట్టి తిప్పేస్తే కనుక ఏమవుతుంది అంటే ఈ ఒక స్కాల్ఫ్ అనేది మనకి ఊడొచ్చేస్తుంది. రెండవది ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అనేది కూడా, అంటే ఏదైతే మనకి ఇయర్ కెనాల్లో ఉన్న చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఈచింగ్ అనేది అలవాటు అంటే వస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సైకలాజికల్గా కూడా వచ్చేస్తుంది. అది నిజంగానే వచ్చినా అరే చెవులో నేను దూది పెట్టాలి, లేదంటే ఇయర్ బడ్ పెట్టాలి, లేదంటే వేలు పెట్టాలి, లేదంటే కీ పెట్టాలి అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇది ఎందుకు అవుతుంది అంటే మీ అలవాటు అవుతూ ఉంటుంది. సో ఆ అలవాటులో పొరపాటు ఎప్పుడు మీరు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి మీ మసిల్ అనేది ఏదైతే ఉందో
అది కాస్త లూజ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీ టింపానిక్ మెంబ్రేన్ కూడా అంటే ఏవైతే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, చెవులో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాని లైఫ్ స్పాన్ మనం తగ్గిస్తున్నాము అని అర్థం అన్నమాట. ఓకే. సింపుల్ థింగ్ దిట్ ఇస్. సో ఫైనల్గా సచిన్ గారు, మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో మెయిన్గా హియరింగ్ సంబంధించిన ఇష్యూస్ ఎంతవరకు మనం సక్సెస్ఫుల్గా క్లియర్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాం ఇప్పటి వరకు టిల్నో? మా వచ్చిన క్లయింట్స్లో మనము ఒకటి మనకి ఆడిటరీ న్యూరోపతి కేసెస్ దగ్గర నుండి కానివ్వండి, చిన్నపిల్లల కేసెస్ దగ్గర నుండి ఎవరైతేనో మాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. హీ ఈజ్ లైక్ 107 years old. He is 107 years. yes, he Wow. is. సో ఆయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఆయన పనులు ఆయన చేసుకుంటారు. సో హీ హ్యాడ్ హీరింగ్ లాస్. సో వాళ్ళకి కూడా మనం బైలాటరల్ హీరింగ్ అంటే రెండు వైపులా మనం హీరింగ్ ఎయిడ్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో మనకు వచ్చిన పేషెంట్స్లో వాళ్ళకి తగ్గట్టుగా మనము ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఐ కెన్ సే దట్ 110% మన సక్సెస్ఫుల్ రేషియో అనేది మనకి ఉంది. అండ్ వాళ్ళ ఏదైతే కమ్యూనికేషన్ ఉందో దాన్ని బట్టి కూడా మనము అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మెయిన్గా చేయాల్సింది ఇది మనము. సో వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనం హీరింగ్ ఎయిడ్ అనేది మనము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద హీరింగ్ ఎయిడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు. థ్యాంక్ యూ అండి.